హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూసుకుంటే జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో ఆయన ఏదైతే చెప్పారో డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు అనేవి ప్రారంభిస్తామని అన్నారు. కాకపోతే అది ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు అయితే ఆయన అయితే ప్రారంభించడం మొదలైంది. అయితే ఇక్కడ చూసుకుంటే డొక్కా సీతమ్మ గారి పేరునైతే మొన్న మనం చూసుకుంటే రీసెంట్ గా మన విద్యాశాఖ మంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని మధ్యాహ్న భోజనం ఏదైతే అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకానికైతే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఆల్రెడీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయని అయితే చెప్పారు. కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఈ రోజు ఆగస్టు 15వ తారీఖున ఏవైతే సుమారుగా 100 క్యాంటీన్లు పైగా అన్నా క్యాంటీన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం అయితే జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతామని చెప్పారు. కానీ ఆ మాట తప్పకూడదని చెప్పి ఫస్ట్ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కింద జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ అంటే కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర అయితే మాత్రం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అయితే ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది. అది ఎందుకనంటే జనసేన పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా రోజుకి 100 నుంచి దాదాపు 200-300 మంది అయితే సమస్యలు చెప్పుకోవడానికి అయితే జనవాణి కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మంది ప్రజలైతే వస్తున్నారు. వాళ్ళు మధ్యాహ్న భోజనం అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్ పెడతానన్నారో ఆ మాట నిలబెట్టుకోవడానికి అయితే మొట్టమొదటి క్యాంటీన్ అయితే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మంగళగిరి కార్యాలయం దగ్గర అయితే ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి రోజు కూడా మధ్యాహ్న భోజనం కింద జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అయితే డొక్కా సీతమ్మ గారి పేరుతో పెట్టిన ఈ క్యాంటీన్లు ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే సమస్యలు చెప్పుకోవడానికి వస్తారో, ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం అనేది అక్కడైతే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో పెట్టి కల్పించడం అయితే జరుగుతుంది. ఈ డొక్కా సీతమ్మ గారు ఎవరైనా చూసుకుంటే మనకి బ్రిటిష్ వారి కాలంలో ఎవరైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రుల అన్నపూర్ణ కింద ఈవిడైతే పేరు తెచ్చుకున్నారు. ఈవిడ దగ్గర ఉన్న రూపాయి కూడా ఖర్చు పెట్టి ఎవరైనా అమ్మ ఆకలేస్తుందని చెప్పి తన ఇంటి గుమ్మం తొక్కితే అప్పటికప్పుడు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేకుండా ఆవిడకున్న దాంట్లో ఎంతో కొంత అయితే ప్రజలకు భోజనం పెట్టాలని చెప్పి ఆవిడైతే అప్పట్లో కృషి చేసింది. ఆవిడ కన్నా గొప్ప మనిషి ఎవరు లేరనేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాదాపుగా ఆయన రాజకీయ పార్టీ ప్రస్థానం మొదలుపెట్టిన కానీ నుంచి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అయితే ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి ఎన్నో మీటింగులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు ఆ కళ నెరవేరిందని చెప్పుకోవాలి. మొన్న కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఏవైతే క్యాంటీన్లు పెడతామన్నారో దాన్ని పెట్టడానికి కుదరకపోవడం వల్ల మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ రోజు అయితే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఒక క్యాంటీన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాల్లో కానీ లేకపోతే ప్రత్యేకించి కొన్ని స్పాటెడ్ సిటీస్ లో కానీ అయితే ఈ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అయితే ఇంకా తెరిచే అవకాశం ఉందన్నట్టు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట ఇచ్చారు. ఏవైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా డొక్కా సీతమ్మ గారి పేరు ఆంధ్ర రాష్ట్రం అంతా వినిపించేలా చేస్తానన్నారు. ఈ రోజు ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నారనే విషయం అయితే తెలుస్తుంది. గతంలో చూసుకుంటే డొక్కా సీతమ్మ గారు అప్పటి ప్రజలకైతే తెలుసు, కానీ ఇప్పుడు ఈ 20s జనరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు యువతకు కానీ ఇప్పుడు చదువుకునే పిల్లవాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ వాళ్ళందరికీ కూడా డొక్కా సీతమ్మ గారు అంటే పలానా తూర్పుగోదావరి జిల్లా మండపేట అనే ఊర్లో ఈవిడ ఆంధ్రుల అన్నపూర్ణ కింద పేరు తెచ్చుకున్నారు. ఎంతో మందికి అన్నదానం చేసిన ఒక గొప్ప మనిషి అనేటట్టయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ పేరును తెలియజేసేటట్టయితే చేయడం అయితే జరిగింది.